కల్తీ నెయ్యి ఒక క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇప్పుడు ఇది పోయింది కాబట్టి అక్కడ బిగిన్ చేయాలి. 2022 మే నుంచి 2023 మార్చి వరకు అదే తంతు. తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అప్పటి వరకు శ్రీశైలానికి విజయ డైరీ నెయ్యి, రాజేష్ కార్పొరేషన్ పంపింది బోలీబాబా నెయ్యే. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో దీన్ని గుర్తించి సిట్ అంటూ ఇంకొక వార్త రాసుకొచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ నెయ్యి అయినా సరే ఇప్పుడు ఎక్కడేందుకు విజయ డైరీ ఎన్ని ఆవుల్ని పెంచుతుంది, ఎన్ని గేదెల్ని పెంచుతుంది, ఎక్కడి నుంచి తెస్తున్నారు ఆ డైరీ? వాళ్ళు కెమికల్స్ దాంట్లో పాలని నిల్వ చేయడానికి, నెయ్యి నిల్వ చేయడానికి కెమికల్స్ వాడుతున్నారు లేదా? ఒకసారి వెళ్ళి చూసుకోండి. దాంట్లో వాళ్ళ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, విజయ డైరీనా, సంగం డైరీనా, ఇంకోటి. కామన్ సెన్స్ లేకుండా నోటికొచ్చినట్టుగా దేవుడి ప్రసాదాల మీద ఇంత నిందలు భారతదేశ చరిత్రలో ఎవడో వేయట్లేదు. ఇంట్లో వాడుకునే నెయ్యిలో కూడా కెమికల్స్ కలుపుతారు. ఏం కెమికల్ అవి? ప్రిజర్వేటివ్స్ అంటారు. అంటే వాటిని నిల్వ ఉంచడానికి సంబంధించిన కెమికల్స్. ఆ లిస్ట్ అంతా చదివేసి టోటల్గా లడ్డూలు కల్తీ అయిపోయింది, నెయ్యి కల్తీ అయిపోయింది. పోనీ అట్లాగనే ఏమన్నా 1,00,000 ఆవులు కొని ఇవాళ ఒరిజినల్ నెయ్యి ఏమన్నా తయారు చేస్తున్నది ఆ ప్రభుత్వం? చేయట్లేదు. సిగ్గుపడాల్సింది అది. ప్రభుత్వాల్ని మోటివేట్ చేయాల్సింది పేపర్ అవి మానేసి భక్తుల విశ్వాసాలకు భంగం కలిగిస్తూ ఏ గుళ్ళోదైనా సరే కల్తీనే, దేవుళ్ళందరూ చూస్తూ కూర్చున్నారు, మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అన్నటువంటి దానికి దేవుళ్ళందరూ సిద్ధపడాలి అంటూ భక్తులని మోసం చేస్తూ ప్రతి దేవుడి ప్రసాదాన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ఓ రకంగా నాస్తికవాదాన్ని పెంచుతున్నారా? దేవుడి మీద నమ్మకాన్ని నాశనం చేస్తున్నారా? చివరికి ముస్లిం రాజులు కూడా చేయలేదు ఈ దేశం మీద. క్రిస్టియన్ సంస్థలు కూడా ఇంత దారుణంగా చేయట్లేదు, ఇంత రాజకీయంగా చేస్తున్నారు. కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే